తెలుగు రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు అగ్రో టీవీ6 తెలుగు అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాలు ఎంత ఫాస్ట్గా తీయాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఆవు కానీ గేదె కానీ పాలు సేపిన తర్వాత 6 నుంచి 8 నిమిషాలలో పాలు తీయడం అనేది పూర్తి కావాలండి. లేని ఎడల పాలన్నీ మనకు వెనక్కి వెళ్ళిపోతాయి. దానివల్ల మనం భారీగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకు చాలా అనుభవం ఉండాలండి పాలు తీసే విధానంలో. ఈ అన్నగారు చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా పాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా దాన్ని రొమ్మును పట్టుకొని మన ముందట బుటన వేలుతో ఒత్తుతున్నాడండి. దానివల్ల ఏమవుతుందంటే పాలు త్వరగా వస్తున్నాయి. దానితో పాటు తనకు అన్నగారికి అనుభవం కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే తను చాలా తొందరగా పాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్క రోజులో నేర్చుకునేది అయితే కాదండి. చాలా ఓపికతో పాలు తీయడం నేర్చుకోవచ్చు. అది పూర్తిగా మన ఉన్న ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. దయచేసి మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే ఇట్లా టెక్నిక్ ఉపయోగించి చేసుకోవచ్చండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అగ్రో టీవీ6 తెలుగు ఛానల్. తెలుగు రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు అగ్రో టీవీ6 తెలుగు అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాలు ఎంత ఫాస్ట్గా తీయాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఆవు కానీ గేదె కానీ పాలు సేపిన తర్వాత 6 నుంచి 8 నిమిషాలలో పాలు తీయడం అనేది పూర్తి కావాలండి. లేని ఎడల పాలన్నీ మనకు వెనక్కి వెళ్ళిపోతాయి. దానివల్ల మనం భారీగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకు చాలా అనుభవం ఉండాలండి పాలు తీసే విధానంలో. ఈ అన్నగారు చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా పాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా దాన్ని రొమ్మును పట్టుకొని మన ముందట బుటన వేలుతో ఒత్తుతున్నాడండి. దానివల్ల ఏమవుతుందంటే పాలు త్వరగా వస్తున్నాయి. దానితో పాటు తనకు అన్నగారికి అనుభవం కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే తను చాలా తొందరగా పాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్క రోజులో నేర్చుకునేది అయితే కాదండి. చాలా ఓపికతో పాలు తీయడం నేర్చుకోవచ్చు. అది పూర్తిగా మన ఉన్న ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. దయచేసి మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే ఇట్లా టెక్నిక్ ఉపయోగించి చేసుకోవచ్చండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అగ్రో టీవీ6 తెలుగు ఛానల్. తెలుగు రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు అగ్రో టీవీ6 తెలుగు అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాలు ఎంత ఫాస్ట్గా తీయాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఆవు కానీ గేదె కానీ పాలు సేపిన తర్వాత 6 నుంచి 8 నిమిషాలలో పాలు తీయడం అనేది పూర్తి కావాలండి. లేని ఎడల పాలన్నీ మనకు వెనక్కి వెళ్ళిపోతాయి. దానివల్ల మనం భారీగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకు చాలా అనుభవం ఉండాలండి పాలు తీసే విధానంలో. ఈ అన్నగారు చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా పాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడో. ఇలా దాన్ని రొమ్మును పట్టుకొని మన ముందట బుటన వేలుతో ఒత్తుతున్నాడండి. దానివల్ల ఏమవుతుందంటే పాలు త్వరగా వస్తున్నాయి. దానితో పాటు తనకు అన్నగారికి అనుభవం కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే తను చాలా తొందరగా పాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్క రోజులో నేర్చుకునేది అయితే కాదండి. చాలా ఓపికతో పాలు తీయడం నేర్చుకోవచ్చు. అది పూర్తిగా మన ఉన్న ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. దయచేసి మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే ఇట్లా టెక్నిక్ ఉపయోగించి చేసుకోవచ్చండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అగ్రో టీవీ6 తెలుగు ఛానల్. తెలుగు రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు అగ్రో టీవీ6 తెలుగు అండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాలు ఎంత ఫాస్ట్గా తీయాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఆవు కానీ గేదె కానీ పాలు సేపిన తర్వాత 6 నుంచి 8 నిమిషాలలో పాలు తీయడం అనేది పూర్తి కావాలండి. లేని ఎడల పాలన్నీ మనకు వెనక్కి వెళ్ళిపోతాయి. దానివల్ల మనం భారీగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకు చాలా అనుభవం ఉండాలండి పాలు తీసే విధానంలో. ఈ అన్నగారు చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా పాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా దాన్ని రొమ్మును పట్టుకొని మన ముందట బుటన వేలుతో ఒత్తుతున్నాడండి. దానివల్ల ఏమవుతుందంటే పాలు త్వరగా వస్తున్నాయి. దానితో పాటు తనకు అన్నగారికి అనుభవం కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే తను చాలా తొందరగా పాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్క రోజులో నేర్చుకునేది అయితే కాదండి. చాలా ఓపికతో పాలు తీయడం నేర్చుకోవచ్చు. అది పూర్తిగా మన ఉన్న ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. దయచేసి మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే ఇట్లా టెక్నిక్ ఉపయోగించి చేసుకోవచ్చండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలో